బిగ్ బాస్ హౌస్లో కంటెంట్ ఇవ్వమంటే ఈయన మటుకు ఓదార్స్తున్నాడు అందరినీ కూడా కాదు, మెయిన్గా లేడీ కంటెస్టెంట్స్ని అయితే ఓదార్చడం మొదలుపెట్టాడు. ఇప్పుడే కాదు, ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది రిపీట్ అవుతానే ఉంది. ఇది మారుతుందేమో అనుకుంటే ఆయన మారట్లేదు. ఇక లాస్ట్కి బయట నుంచి అగ్ని పరీక్ష ఆడి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి ఆయనకు అదే చెప్పబోయారు, మీరు కంటెంట్ ఇవ్వట్లేదు, మీరు కనిపించలేదు అని చెప్తున్నారు. బట్ ఆల్రెడీ ఆయన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఆయన ఎవరో కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ చాలా ఉన్నాయి ఈ రివ్యూలో. సో వెల్కమ్ టు వాల్ పోస్టర్, నేను మీ విష్ణు చరణ్. స్టార్టింగ్ ఎపిసోడ్లో చిన్న పిల్లోడని కూడా చూడకుండా వీళ్ళిద్దరూ ఇబ్బంది పెట్టేశారు మనోడిని. సో మనోడు ఏదో క్యాజువల్గా చెప్పిన కాఫీ మాటని మనోళ్ళు తీసుకున్నారు. ఇక తనూజ అయితే ఫ్రస్ట్రేషన్ ఎక్కువ గురైపోయింది. మెయిన్గా రాముని టార్గెట్ చేయాలనేది కాదు కానివ్వండి, ఆమె వేరే ఫ్రస్ట్రేషన్, వేరే కాఫీ పౌడర్ దాపెట్టిన ఇవన్నీ రాము మీద చూపిస్తూ ఉంది. ఇక సంజన కూడా సీరియస్గానే మాట్లాడింది, దాని గురించి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, రాము నేను చెప్పాను గట్టిగా అనేటప్పటికి మనోడు చాలా సైలెంట్ అయిపోయాడు. ఖచ్చితంగా రాము ఇక్కడ కొంచెం సీరియస్ అయ్యి ఏదో ఒకటి మాట్లాడతాడు, బట్ అలా చేయలేదు, జస్ట్ ప్లెజెంట్గానే వెళ్ళిపోయాడు. ఎమాన్యుల్కి బయట మన ఆడియన్స్కి ఎంత క్లారిటీ ఉందో ఎమాన్యుల్ కూడా అదే క్లారిటీ ఉంది అనిపించింది. ఎమాన్యుల్ కూడా అదే చెప్తా ఉన్నాడు. సో మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో ఎమాన్యుల్కి బాగా అర్థమవుతుంది. సో గేమ్ని బాగా రీడ్ చేస్తున్నాడు. ఈ కామెడీ చేయడం, ఎంటర్టైన్ చేయడం ఇవన్నీ పక్కన పెడితే గేమ్ రీడ్ చేస్తున్నాడు. సో మన ఆడియన్స్ మన ఒపీనియన్ ఏదో అది ఎమాన్యుల్ బయట పెట్టేస్తున్నాడు, చెప్పేస్తున్నాడు. ఏదో కొంచెం టాలెంటెడ్ అనిపిస్తుంది నాకు. ఇక బిగ్ బాస్కి కూడా అర్థమైపోయినట్టుంది, ఇక్కడ వీళ్ళు కంటెంట్ ఇచ్చేవాళ్ళు చాలామంది తక్కువ ఉన్నారు, ఖచ్చితంగా ఒక కొత్త పర్సన్ తీసుకొద్దాం అగ్ని పరీక్షల నుంచి బయటికి వెళ్ళాలని. సో అట్టయినా కంటెంట్ వస్తుందని మొత్తానికి వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. సో వాళ్ళు చెప్పిన పాయింట్లు మన వాళ్ళు కానీ యాక్సెప్ట్ చేస్తే ఇంకా కంటెంట్ ఇచ్చుకునే దాని ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా మెయిన్గా పవన్ కళ్యాణ్ గురించే చెప్పారు. పవన్ కళ్యాణ్ నువ్వు కంటెంట్ ఇవ్వట్లేదు, అసలు నువ్వు కనిపించలేదనే చెప్పారు. సో ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి తను ఆర్మీ సోల్జర్గా తనకి చాలా మంచి సపోర్ట్ ఉంది, మనం చేస్తూ ఉన్నాం. బట్ అతను కంటెంట్ ఇవ్వట్లేదు. మెయిన్గా నేను చెప్పాను వీడియో స్టార్టింగ్లో, ఓదార్చడానికి కూర్చున్నట్టుంది, అది కూడా లేడీ కంటెస్టెంట్ని క్లియర్గా కనిపిస్తుంది అది. బట్ ఇక్కడ వీళ్ళలో ఎవరు మీకు బాగా ఓట్ అపీల్ చేసుకున్నారనిపించింది అంటే నాకైతే 100% ఓట్ల రిజల్ట్ మనం చూపించలేదు, కానీ మీరెవరికి ఓటేసి ఉంటారు, మీరు ఎవరు వచ్చుంటే బాగుండు అనుకున్నారంటే నేనైతే నాగా వచ్చుంటే బాగుండు అనుకున్నా అగ్ని పరీక్షలో ఆయన ఎపిసోడ్లు చూసిన పరంగా. సో నిన్న కూడా ఆయన ఓట్ అపీల్ పరంగా, లేదంటే ఏమన్నా అనుషారత్నం ఏమన్నా వస్తుందా అని, ఎందుకంటే శ్రీజాని బాగా చెప్పింది కదా, పుండు మీద పినిస్తే గుచ్చుద్ది అట్లాగా. సో అది యాక్చువల్గా కొంచెం ఓట్స్ అలా ఉన్నా కూడా, బట్ అది నిజమే కదా, శ్రీజ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. బట్ శ్రీజ క్లారిటీ కూడా ఉంది, క్లారిటీగా మాట్లాడుతుంది కొన్ని ఓట్స్, బట్ ఎక్కువ ఓవర్ అయిపోతుంది. సో అదేందో కూడా నేను ఈ వీడియోలో చెప్తా, శ్రీజ ఏం క్లారిటీ మాట్లాడింది అనేది కూడా. సో నేనైతే మనోడు నాగా వస్తాడు అనుకుంటే బిగ్ బాస్ షాకింగ్ చేశాడు. ఏంటంటే మనోళ్ళు ఓట్లు వేశారు కదా, రెండు ఓట్లు వేశారు, ఖచ్చితంగా నాగా కానీ లేకుండా అనుషరత్నం వస్తుంది అనుకుంటే ఇక షాకింగ్లీ సో మనోళ్ళు ఓట్లు వేశారు. బట్ ఎవరికి ఓట్లు వేశారు కూడా చూపించుంటే బాగుండేది. బట్ షాకింగ్లీ దివ్యాని తీసుకొచ్చారు. దివ్య అయితే అంత కంటెంట్ ఇస్తుందా లేదా అనేది అయితే నాకు డౌట్గా ఉంది. నేనైతే ఎక్కువ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ స్టార్టింగ్ వీళ్ళు అడిగారు ఒక క్వశ్చన్, లవ్ స్టోరీ ఏమన్నా నడుస్తుందంటే ట్రయాంగిల్ నడుస్తుంది కదా అని చెప్పేసింది. అప్పుడు శ్రీజ డైరెక్ట్గా పేర్లు చెప్పేసింది కదా, డెమాన్ పవన్, రీతు, కళ్యాణ్ మధ్యన నడుస్తుంది స్టోరీ అని చెప్పేసింది క్లారిటీగా. అందరికీ అర్థమైపోతుంది. బట్ హౌస్ మేట్స్ అది చెప్పడానికి ఆలోచిస్తారన్నమాట, ఎందుకు మనం చెప్పడానికి. బట్ ఇక్కడ శ్రీజాకి ఏంటంటే అది అడ్వాంటేజ్ ఉంది, తను చెప్పేస్తుంది బయటికి, ఓపెన్గా ఉంటుంది. అక్కడక్కడ ఇలాంటివి చిరాకు పుట్టిస్తాయి. బట్ కళ్యాణ్ ఇక నుంచైనా మరి కంటెంట్ ఇస్తారా లేదా అనేది మనం చూడాలి. బట్ మెయిన్గా దివ్య ఏంటంటే తను ఏదో ఫ్లోలో చెప్పేసి అనిపించింది నాకు. తర్వాత వీళ్ళకి చెప్తే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు మార్చుకుంటారా లేదా అని లాస్ట్లో చెప్పడం కూడా మనం గమనించాం. చూద్దాం, కొత్త వైల్డ్ కార్డ్ వచ్చింది కాబట్టి అగ్ని పరీక్ష నుంచి ఇప్పుడు కూడా పెద్ద కంటెంట్ మారదు. కానీ వీళ్ళు అర్థం చేసుకోవాలి, కంటెంట్ ఇవ్వట్లేదు కాబట్టి బయట నుంచి వస్తున్నారు అనేది వీళ్ళు అర్థం చేసుకొని కంటెంట్ ఇవ్వాలి. మెయిన్గా కామనర్స్. సో ఈ కామనర్స్ అనే పదాన్ని వీళ్ళు మన చేత చెప్పించకుండా వాళ్ళు కంటెంట్ ఇవ్వాలి అనేది కోరుకుంటున్నా. ఇక ఇదే ఎపిసోడ్లో మనం ఒక పాయింట్ మిస్ అయ్యాం, అదేంటంటే సంజన గారు దాపెట్టడం. దాన్ని మళ్ళీ తనూజ కూడా సంజన గారు వస్తువులు దాపెట్టింది. సో ఖచ్చితంగా ఒక చిన్నపాటి గొడవ అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా. అగ్ని పరీక్ష నుంచి ఇంట్లోకి రావడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాజిటివ్ ఎవరికి ఇచ్చారంటే భరణి గారికి, సంజనాకి, అలాగే తనూజకి వీళ్ళు పాజిటివ్ ఇచ్చారు. అట్లాగే ఎమాన్యుల్ కూడా ఇస్తారనుకున్నా, బట్ ఆ సిచ్యువేషన్ రాలేదేమో. బట్ వీళ్ళు నలుగురే కదా బాగా ఆడేది, సుమన్ శెట్టి గారు ఆబ్వియస్గా. సో వీళ్ళు ముగ్గురు పేర్లు చెప్పారు, బాగా అనిపించింది. సో వాళ్ళు మన ఆడియన్స్ ఒపీనియన్ ఈ అగ్ని పరీక్ష కూడా చెప్పారు. బట్ దివ్య ఎంతవరకు కంటెంట్ ఇస్తుంది అనుకుంటున్నారు మీరు కామెంట్లో తెలియజేయండి. సో బిగ్ బాస్ మంచిదంగా ట్రిక్కీగా ఆలోచించాడు, తక్కువ ఓట్లు పడ్డ వాళ్ళకి ఇచ్చాడు. అదేందో మరి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చున్నా కూడా బాగుంది అనిపించింది. సో ఇక ఓవరాల్గా బిగ్ బాస్ రివ్యూ ఎండ్ చేసే ముందు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది మాట్లాడుకుంటే రీతు, ప్రియ. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నా, నేనైతే రీతు అయిపోద్ది అనుకుంటున్నా. ఖచ్చితంగా రీతు అవుతుంది. సో ఖచ్చితంగా దాన్ని ఫిల్ చేయడానికి వైల్డ్ కార్డ్స్ కూడా వస్తారనుకున్నా. ఆ వైల్డ్ కార్డ్స్ ఎవరు అనేది కూడా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా వాళ్ళు కన్ఫర్మ్ అయ్యాక మనకి న్యూస్ బయటకు వచ్చాక నేను కూడా మీ ముందుకు తీసుకొస్తాను. దాని గురించి తెలుసుగా వాల్ పోస్టర్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.